మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసు క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో జ్ఞానం కొరకు తెలివి కొరకు మరి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట అండి. జ్ఞానం ఉన్న బిడ్డలు అంటండి చాలా బలంగా ఉంటారంట, బలవంతులుగా ఉంటారంట. మరి తెలివి గలవాళ్ళు అంటండి చాలా శక్తిమంతులుగా ఉంటారంట. మరి ఇలాగా ఉండటానికి మన పిల్లలను కూడా మనము పెంచాలన్నమాట అండి. మరి జ్ఞానం కలిగి పెంచాలి, బుద్ధి వివేకం కలిగి పెంచాలి, శక్తిమంతులుగా పెంచాలి. మరి ఇలా చేసినట్లయితే మనము ఆయనకి ఇష్టలుగా మనము ఉంటామన్నమాట అండి. ఏదైనా సరే తల్లి వల్లనే ఏదైనా కలుగుతుంది. మరి తల్లి మంచి మనసుతో తల్లి బిడ్డల పట్ల ఒక మంచి మనసు కలిగి ఉన్నట్లయితే ఆ పిల్లల్ని ఎలా నడిపించాలో, ఎలాగా మరి పెంచాలి, పోషించాలి అన్న ఆలోచన కలిగి ఒక జ్ఞానం గల తల్లి, శక్తి గల తల్లి ఈ రకంగా మరి ఆలోచిస్తుంది అనమాట. మరి అలాగా ఆలోచించినట్లయితే దేవుడు మరి ఈ విధంగా మరి పిల్లల్ని ఉంచుతానని మాటిస్తున్నాడు అనమాట. జ్ఞానం గలవాడును శక్తిమంతుడు అంటే బలవంతులుగా ఉంటారంట, తెలివి గలవాళ్ళుగా ఉంటారంట అండి. మరి అలాంటి తెలివి గలవారు బలవంతులు కూడా మన పిల్లలు కూడా ఉండాలన్నదే మన కోరిక, మన ఆశ. మరి ఈ దినమంతా ఈ వాగ్దానము నీ పక్షంగా, నా పక్షంగా, మన అందరి పక్షంగా మరి జరగాలని కోరుకుందామండి. మరి అంతే కదండి, ఈ వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మరి చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఈ దినమంతా మరి గడిపినట్లయితే నీకు, నీ కుటుంబ సభ్యులకు, నీ బిడ్డలకు కూడా ఎంతో దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను, మేలుకరంగాను ఉంటుంది అనమాట అండి. దేవుని వాక్యాలు చదవడం వల్ల శాపం అనేది రాదండి, ఆశీర్వాదాలే వస్తాయి. అలాంటి దీవెన ఆశీర్వాదాలు నువ్వు నేను మనందరం పొందుకోవాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.